తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భారత క్రికెట్ చరిత్రలో ఎవరూ ఊహించని పరిణామం జరిగింది. ఒకప్పుడు ఇండియన్ క్రికెట్ను శాసించిన రారాజులు, రికార్డుల రారాజులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు బీసీసీఐ ఊహించని షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు గ్రేడ్ A+ కాంట్రాక్ట్లో ఉంటూ హైయెస్ట్ పేమెంట్ తీసుకున్న ఈ ఇద్దరు దిగ్గజాలు ఇప్పుడు సడన్గా గ్రేడ్ B లిస్టులోకి పడిపోయారు. అసలు బీసీసీఐ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? దీని వెనక ఉన్నటువంటి అసలు కారణం ఏంటి? ఇది రోహిత్ కోహ్లీ శకానికి ముగింపు పలికే సూచన? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. నిన్న బీసీసీఐ 2025-26 సీజన్కు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ను రిలీజ్ చేసింది. ఇందులో అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల పేర్లు టాప్ గ్రేడ్లో లేకపోవడం. గతంలో వీరు గ్రేడ్ A+లో ఉండేవారు. అంటే వీరికి ఏడాదికి సుమారు 7 కోట్ల రూపాయల జీతం లభించేది. కానీ తాజా లిస్టు ప్రకారం వీరిని గ్రేడ్ Bకి మార్చారు. అంటే వీరి జీతం ఇప్పుడు దాదాపు 3 కోట్లకు పడిపోయింది. మరి గ్రేడ్ Aలో ఎవరున్నారు? శుభం గిల్, జస్ప్రీత్ బుమ్రా మరియు రవీంద్ర జడేజా మాత్రమే ఇప్పుడు టాప్ గ్రేడ్లో కొనసాగుతున్నారు. రోహిత్, కోహ్లీ లాంటి లెజెండ్స్ను ఇలా గ్రేడ్ Bకి పరిమితం చేయడం ఫ్యాన్స్కు మింగుడు పడడం లేదు. అయితే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఒక బలమైన లాజికల్ కారణం ఉంది. అదేంటంటే ఫార్మాట్ పాలసీ. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఎవరైతే 3 ఫార్మాట్లు అంటే టెస్ట్, వన్డే, అదేవిధంగా T20 రెగ్యులర్గా ఆడతారో వారికి మాత్రమే గ్రేడ్ A+ లేదా గ్రేడ్ A దక్కుతుంది. మనకు తెలుసు రోహిత్ మరియు కోహ్లీ ఇప్పటికే T20 టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం వీరిద్దరూ కేవలం వన్డేలకు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. సింగిల్ ఫార్మాట్ ప్లేయర్స్ కాబట్టి రూల్స్ ప్రకారం వారిని టాప్ గ్రేడ్లో ఉంచలేమని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావించింది. అందుకే సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్స్తో పాటు వీరిని కూడా గ్రేడ్ Bలో చేర్చారు.